ఉద్యోగం పురుష లక్షణం అంటారు. కానీ ఆధునిక యుగంలో స్త్రీ పురుషుల మధ్య తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నారు కొందరు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతేనే అటు తర్వాత ప్రైవేట్ రంగాల్లో కూడా తమ అదృష్టాలను వెతుక్కుంటున్నారు మరికొందరు. మరి ప్రభుత్వ రంగంలో మాదిరిగా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉన్నదా? ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ బండి దీక్షిత్ గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. అంటే ఒక వ్యక్తికి ముందుగా మనం ఏదైనా ఒక కంపెనీని తీసుకుందాం. ఒక కంపెనీలో ఒక వ్యక్తి జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో అతని గుణలక్షణాల లేకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసి జీతభత్యాలు నిర్ణయిస్తారా? ఏ విధంగా నిర్ణయిస్తారు సార్? యాక్చువల్గా ఎంప్లాయీ అంటే రెండు రకాల ఎంప్లాయీస్ ఉంటారు సార్. ఇంతకుముందు కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఉండేటివి. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కూడా కొన్ని సంవత్సరాల ముందుకు పోతే, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ పోతే, ఇంకా లేకపోతే అంతకంటే ముందుకు పోతే, ప్రభుత్వ కొలువులో పిలిచి ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా చేసేటువంటి పరిస్థితులు లేవు. మాకు పొలం ఉంది, మేము పొలం పని చేసుకుంటాం, లేకపోతే మాకు కులవృత్తులు చేసుకుంటామని కులవృత్తుల్లో నిమగ్నమైపోయి కొన్ని జనాలు ఉండేటువంటి వాళ్ళు. తర్వాత రాను రోజుల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాల యొక్క కల్పన కోసం ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసినారు, స్థిరపడినారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి లాభాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం పట్ల కుతూహలం కలిగి వాళ్ళు దాని వైపుగా ముందుకు పోయినారు. అయితే ఇప్పుడు ఆధునిక యుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగం కల్పించేటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఇంతమందికి ఎక్కడ ఉద్యోగం కల్పించగలుగుతామంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించగలుగుతాం. అందుకే కదా ఈరోజు ప్రభుత్వాలు కూడా బయట నుంచి కంపెనీలు వచ్చి మా దగ్గర పెట్టండి, మా దగ్గర కంపెనీలు పెడితే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి దొరుకుతుంది కదా అనేటువంటి ఆశతోటి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పోయి ఇంకొక దగ్గర వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ప్రధానమంత్రి పోయి ఇంకో దేశానికి పోయి మా దగ్గర కంపెనీలు పెట్టండి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే యువత అనేది శక్తి కలిగినటువంటి నది వంటి వాళ్ళు. ఈ నదిని త్రాగునీటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే సముద్రంలో కలిసిపోయి నిర్వీర్యం అయిపోయినట్టు ఈ యువకుల యొక్క శక్తిని ఉపయోగించుకోలేకపోతే వీళ్ళ శక్తి కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అన్నట్టు యువకునిలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చేసుకొని దేశ అభివృద్ధి కోసం మనం తీసుకుపోయినట్లయితే అది ఉపయోగపడుతుంది. దేశం ముందుకు పోవడానికి కూడా, దేశం ప్రపంచ పటంలో గొప్పగా నిలబడడానికి కూడా అది దోహదపడుతుంది. అది లేని పక్షంలో నిర్వీర్యమైపోయినటువంటి యువత ఉన్నటువంటి దేశాలు ఏ రకంగా ఉగ్రవాదం వైపు కానీ తీవ్రవాదం వైపు కానీ సాగిపోయి వారి యొక్క అక్కసుని, వారి యొక్క వేదనను ఏ రకంగా వెళ్ళబుచ్చుతున్నారు అనేది మనకు కనిపిస్తూనే ఉంది. నిరుద్యోగ యువతే టార్గెట్గా కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు? వీరు మాత్రమే మా దాంట్లోకి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మాత్రం బాధలో ఉంటారు, పీడనలో ఉంటారు, వేదనలో ఉంటారు. కాబట్టి వీళ్ళని మనం తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వారిలో శక్తి ఉన్నంతకాలం వాళ్ళని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకుంటారు. తర్వాత వాళ్ళు నిజం తెలుసుకున్నారు, దాని నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఇది వ్యక్తి యొక్క నాశనం మాత్రమే కాదు, సమాజం యొక్క నాశనం కూడా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ కల్పన అనేటువంటిది పెంచేటువంటి ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి సార్. ఒక వ్యక్తికి అంటే ఒకవేళ ఉద్యోగికి సరైన సమయంలో జీతం అందకపోతే ఏం చేయాలి? అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి? సో అలాగనే కొన్ని ఉద్యోగ అందరికీ ఉన్నట్టుగానే చట్టాలు ఉద్యోగులకు కూడా కొన్ని ఉన్నాయి. సో ఉద్యోగుల హక్కుల గురించి ఏమైనా చర్చిస్తారా? అదే సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజల కోసం చట్టాలు ఉంటాయి. ఎక్కువ మంది ప్రజలు ఒక క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు దాని మీద ఒక సరైన దశ ఉండాలి. కాబట్టి దాని మీద చట్టం అనేది ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ కూడా అనేక సమస్యలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలని రూపొందించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఏదో అంటే మాకు రిటైర్మెంట్ అయినాక కూడా మాకు పెన్షన్ వస్తుంది, రిటైర్మెంట్ అయినాక కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉందా, వీళ్ళ ముసలోళ్ళు అయినా కానీ వీళ్ళకు ఒక భద్రత ఉంటుంది, వీళ్ళకు జోబులో కనీసం ఒక డబ్బులు వస్తూ ఉంటాయి, వీళ్ళు బతకడానికి ఇబ్బంది పడరు. డిపెండెన్సీ అనేటువంటి, ఇప్పుడు మనిషికి శారీరకంగా వృద్ధాప్యం వస్తుంది, ఆర్థిక వృద్ధాప్యం రాకోకుండా ఉండడం కోసం
ఆర్థికంగా వాళ్ళు డిపెండెన్స్ కాకుండా ఉండడం కోసం ఈ యొక్క పెన్షన్ అనేటువంటి సిస్టమ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశ ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, ఇవి ప్రైవేటు ఉద్యోగాలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అందుకే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఉన్నది, గ్రాట్యుటీ యాక్ట్ ఉన్నది. అంటే ఇప్పుడు గ్రాట్యుటీ ఇప్పుడు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రాట్యుటీ, పిఎఫ్, ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో మరి అన్ని చోట్ల లేదు. కొన్ని సంస్థలు అయితే చూస్తున్నాము అసలు మాకు ఇలాంటివి ఏం వర్తించవని కూడా చెప్తా ఉన్నారు. అలాగనే కొన్ని చోట్ల ఈవెన్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పబ్లిక్ సెలవులు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా, అంటే గాంధీ జయంతి కానీ, ఆగస్టు 15, జనవరి 26 నాడు ఇలాంటి హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని ధర్నాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పని వేళలను చట్టం ఒక పర్టికులర్గా చట్టం